హాయ్ హలో ఈరోజైతే నేను టమాటో రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో నేనైతే ఇలా పండినవి కొంచెం ఒక 5-6 టమాటోస్ తీసుకున్నాను అనమాట. సో హాఫ్ కట్ చేసుకొని పైన తొడిని తీసేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. టమాటోస్ అన్నీ వేసి టమాటో రసం ఇలానే చేసుకోవచ్చు, లేదంటే వేరే మెథడ్ కూడా ఉంది. నేను వేరే మెథడ్ ఎప్పుడైనా చేసి చూపిస్తాను. సో నేనైతే టమాటోస్ అన్నీ ఇలా మిక్సీ వేసేసుకొని జ్యూస్ అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో నేను మొత్తం అంతా ఒకేసారి వేయకుండా టూ ట్రిప్లో వేసుకున్నాను అనమాట జ్యూసెస్ని. సో ఇప్పుడు నేను ఇందులో అయితే రసం చేసుకోవాలనుకుంటున్నాను. అందులోకి నేనైతే స్టీల్ దాంట్లో చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి స్టీల్దే తీసుకున్నాను పాత్ర. సో అల్యూమినియం అలాంటివి వాడకూడదు అంటున్నారు కాబట్టి ఈ మధ్యలో సో స్టీలే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఆయిల్ తీసుకోవాలన్నమాట. పోప్ వరకే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. సో ఆయిల్ కొంచెం తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చూసుకొని ఇందులోకి పోపు వేసుకోవాలన్నమాట. పోపు అంటే మీకు తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, కందిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే కసూరి మేతి కూడా వేస్తాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో క్యారెట్ తురుముకున్నాను అనమాట. క్యారెట్ కూడా వేస్తే బాగుంటుందని. మీకు అవసరం లేదు అనుకుంటే కనుక మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సో క్యారెట్ కూడా లైట్గా వేగింది అన్నప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లోనే వేగితే ఏమవుతుందంటే అది ఫ్లేవర్ అనేది బాగుంటుంది రసానికి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేగాలి. వేగిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా ఏదైతే, అది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసుకున్న తర్వాత మీకు ఎంతైతే వాటర్ కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ పోసుకోవాలి. చూడండి ఎంత చిక్కుగా ఉందో. సో నేనైతే వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఏమీ వేసుకోలేదు కదా, ఓన్లీ పోపు వేసుకొని ప్యూరీ వేసుకొని వాటర్ పోసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇందులోకి ఏమేమి వేసుకోవాలంటే సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ సరిపడా అయితే నేను వేసేస్తున్నాను. నేను చెప్పాను కదా పసుపు వేసుకోవాలని, కొంచెం పసుపు అండ్ అలాగే మిరియాల పొడి కొంచెం వేసుకోవాలన్నమాట. మిరియాల పొడి అండ్ నేనైతే ముందుగానే రసం పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇంట్లోనే. సో రసం పౌడర్కి వీడియో కావాలి అంటే కనుక కింద కామెంట్ చేయండి. ఈసారి ఎప్పుడైనా నేను చేసినప్పుడు వీడియో తీస్తాను. సో ప్రజెంట్ నా దగ్గర అయితే ఉంది కాబట్టి రసం పౌడర్ ఇందులోకి వేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న రసం పౌడర్ కూడా అయిపోవచ్చింది మ్యాక్సిమం. సో మీకు త్వరలోనే వీడియో అనేది రసం పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటని వీడియో అయితే పెడతాను. చూడండి నా దగ్గర ఉన్న రసం పౌడర్ కూడా క్వాంటిటీ అయిపోవచ్చింది. నేను ఇప్పుడు 500 ml చేసి పెట్టి ఉంచుకుంటాను అనమాట. సో రసం అనేది ఇప్పుడు మనం చూడండి ఇలా మరగాలన్నమాట. బాగా మనం చేసుకున్న దానికి ఒక 1/4 వరకు బాగా మరిగితే కనుక రసం అనేది రెడీ అవుతుంది. సో టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. మీకు ఇక్కడ స్పైసీనెస్ కావాలి అంటే కనుక ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి యాడ్ చేశాను. అంతే, టమాటో రసం అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.